హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? అయితే బాగుండాలని అయితే మనస్ఫూర్తి కోరుకుంటాను. ఇంకా ఈరోజు అయితే సరుకులు తెచ్చాను అన్నమాట. ఏమేమి తెచ్చాము ఏందనేది అయితే చూపిస్తాయి. ఏంది ఈసారి లిస్ట్ బాగా ఎక్కువైపోయింది. ఏంది అంతగానో రాసినావు? మరి లేని వరకు రాసేసిన. లేని వరకు రాసుడు కాదు, అందులో కూడా మళ్ళీ పెద్ద పెద్దవి రాసినావు. అవునా? పెద్ద పెద్ద ఏం రాసిన? గోధుమ పిండి, ఆయిల్ ప్యాకెట్లు రాసిన. ఆయిల్ ప్యాకెట్లా? అయితే నేను ఏం చేసినంటే ఆయిల్ ప్యాకెట్ రేట్ ఎక్కువ ఉంది కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను క్యాన్ తీసుకున్నా. అంటే ఫస్ట్ నువ్వు రాసినన్ని తీసుకున్నా. ఫస్ట్ నువ్వు రాసినన్ని తీసుకున్న తర్వాత మళ్ళీ ఎందుకో ఇప్పుడు వర్షాకాలం కదా, ఇక అయ్యో చేస్తూ ఉంటావు కదా అని చెప్పేసి అది కూడా తీసుకున్నా. ఇగో అసలు ఎట్లా అంటే నాకు కొంచెం షాపులో తలకే పని చేయలే. వాడు నవ్వుతా ఉన్నాడు. ఏంది కొంచెం అయ్యి అంటాను, కొంచెం వెయ్యి అంటానే ఉన్నాడు. ఇదొకటి ఫస్ట్ ఫ్రీడమ్ 3 తీసుకున్నా, తర్వాత ఇదొకటి తీసుకున్నా, 4 అయినాయి కదా. పక్కన వేరే వాళ్ళు క్యాన్ తీసుకున్నారు 5 kg. ఫ్రీడమే మన ఇంతకుముందు ఇప్పుడు ఒకటి వాడిని చూసినావా, అట్లాంటి క్యాన్ ఒకటి తీసుకున్నారండి. అట్లాంటిది తీసుకున్నా. వాళ్ళు తీసుకుంటే నేను కూడా సరే దీనికంటే బెటర్ అదే కదా, అది తీసుకుందాంలే అని చెప్పేసి నేను ఆ క్యాన్ అడిగిన. క్యాన్ అడిగితే అది ఇచ్చిండు. ఆయిల్ ప్యాకెట్లు రిటర్న్ చేసి క్యాన్ ఇవ్వమని చెప్పిన. అది క్యాను ప్లస్ మళ్ళీ ఇదంటే అయ్యో చేసుకోవడానికి అది ఎంత 630 రూపీస్ పడుతుంది. మళ్ళీ 5 kgs అయినంట. ప్యాకెట్లు లెక్కేసిన. ప్యాకెట్లు లెక్కేస్తే ఇది తక్కువ ఉంది, 575 రూపాయలు ప్యాకెట్లకు ఉంది 5 kgsకి. ఇదేంది ఎక్కువ పడుతుంది కదా అని చెప్పేసి మళ్ళీ క్యాన్ రిటర్న్ చేసేసి ఆ 5 kg మందమే మళ్ళీ ఆయిల్ ప్యాకెట్లు తీసుకున్నాం. అంటే మొత్తం ఇప్పుడు 6 kgలు అయిందన్నమాట ఆయిల్. 6 kgలు ఇది ఒకటే ప్యాకెట్ తీసుకున్నా. ఇది ఒకటే సరిపోతుంది కదా? సరిపోతుందా? వాటి వీటికి చేసుకోవడానికి ఏమో సరిపోతుందో సరిపోదు. ఇది కూడా చెప్పలేము. మళ్ళీ ఫ్రీడమ్ తీసుకోవచ్చు. అవి వాడొద్దని చెప్పే కదా నేను ఇది తెచ్చాను. మళ్ళీ ఒకవేళ సరిపోతే ఇలాంటిదే వేరేది తెద్దాం. రేట్ ఎంత ఉంది దానికి ఒక్క ప్యాకెట్కి? అట్లా ప్యాకెట్ లెక్క ఎంత? 115 రూపాయలు ఒక ప్యాకెట్ వచ్చేస్తుంది. ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్ అయితే మా దగ్గర అయితే 115. ఆల్మోస్ట్ అన్ని చోట్లలో కూడా అంతే ఉంటుంది అనుకుంటాను నేనైతే. నెల అయింది సరుకులు అయితే, అంటే నెలకు ఒకసారి అయితే కంపల్సరీ అయితే తెచ్చుకోవాలన్నమాట. లేకపోతే అయితే ఇక కుదరదు. ఇక దాపు సరే ఫ్రీడమ్ ప్యాకెట్లన్నీ అడిపెట్టేసినావా? మా ఆయన అయితే కోపడతా ఉంటాడు. ఓకే కవర్లో కూడా తీయపోయాను. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ అయితే ఫ్రీడమ్ ప్యాకెట్స్ అన్నమాట. ఇందులో ఎన్ని ఉన్నాయి? 3. ఏమో ఎన్ని వేసిందో చూడు. నేను కూడా ఇదో ఎట్లా వేసారు 3 మరి ఆడేసింది. బొందపూరికి కాదు, బొద్దింకది చీమల బల్పం. 3 ప్యాకెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇందులో. ఇంకన్నీ బయట పెట్టేసి మరి ఒకసారి లేస్తావా? నేను అంటే దాని బొద్దింకలకు కూడా యూజ్ అవుతుంది అని చెప్పేసి. ఎందుకు రిచ్చామని ఎందుకు లేపుతాను మరి? ఎట్లా నేను ఆడబెట్టాను కింద. సర్ఫ్ ప్యాకెట్ లీస్ట్ ఏది ఇంతకి? నేను అన్ని చూసుకోవద్దా మరి? లీస్ట్ జేబులో ఉంది. ఇప్పుడు అయితే వచ్చినాయి దాంట్లో. ఇది జీలకర్ర ప్యాకెట్ చిన్నదని రాసినావు. మొన్ననే తెచ్చినావు. మళ్ళీ ఇంత పెద్ద ప్యాకెట్ ఖరాబ్ అయితే కాదు. అమ్మ ఈసారి అయితే రేట్ మాత్రం బాగా ఎక్కువైంది ఫ్రెండ్స్, నాకు తెలిసి అయితే. ఎందుకంటే ఈసారి మాకైతే పసుపు కొనుక్కోవాల్సింది అన్నమాట. మా దాంట్లో మేమే అనుకుంటా పసుపు ప్యాకెట్ కొనుక్కునేది. అందరు కొనుక్కుంటారు. ఇప్పుడు ఏడా పట్టించిన కొమ్ములు తీసుకొని దంచి పట్టించుకునే అంటే ఎవరికి లేదు ఇప్పుడు. అందరూ డేటాలు అయితే ఇంకా ఈసారి వీళ్ళ ముగ్గురికి అయితే ఇయ్యన్నమాట డేటాలు. అందుకే రేట్ ఎక్కువ. అవి 2 నాకన్నమాట. ఇటు గోల సబ్బులు ఆల్రెడీ ఉన్నాయి కదా, నేను మర్చిపోయినా. 2 నాకన్నమాట. నేను ఎక్కువ 4-5 తీసుకుందాం అనుకుంటే ఈ 2 ఉన్నాయట. మళ్ళీ తర్వాత అని చెప్పేసి గోధుమ పిండి ప్యాకెట్లు నేను ఫస్ట్ మర్చిపోయినా ఫ్రెండ్స్. తర్వాతకైతే లాస్ట్కి రాసిన అనమాట. ఎన్ని? 2 ఉన్నాయా? 2 ప్యాకెట్లు. ఎందుకంటే ఇక చపాతీ చేయాలి ఈసారి ఎక్కువ. పూరీ చేస్తా. వర్షాకాలం పూరీ చేయాలి. ఆయిల్ ఫుడ్ కూడా ఎక్కువ తినొద్దు చెప్తా నేను ఇప్పుడు. ఆగండి, ఇక మమ్మీ చెప్తా ఉంటుంది.
నేనట ఫాస్ట్ గా మాట్లాడతానట ఫ్రెండ్స్. అవును అంటే మరి నాకు కూడా అదే అనిపిస్తుంది, నువ్వైతే ఫాస్ట్ సంతోష్ కుమార్ అని అమెరికా నుంచి పెట్టారు. అంటే మీ రియల్ నేమ్ ఏంటిదో అయితే కామెంట్ చేయండి. ఐడిలో అయితే సంతోష్ కుమార్ అని ఉంది. అది ఐడి అది ఉంది కానీ సిస్టర్ అనుకుంటాను నేనైతే అదే పెట్టేది. పేరైతే చెప్పండి ఫ్రెండ్స్. అంటే అది మేమైతే మామూలుగా రిపీట్ చేసుకోవడానికి కామెంట్ ఇలా పెట్టారని చెప్పడానికి కూడా ఉంటది అనమాట. విమ్ సోప్స్ ఏంది ఉన్నాయి ఆల్రెడీ. మరి నేను తగ్గిద్దాం అనుకున్నా, తగ్గియలేదు, మర్చిపోయినా. నువ్వు అది నీ తప్పు, నేను చేసేది అయితే ఏం లేదు. అందులో రాసింది రాసిన వరకు అయితే తెచ్చాను అన్నమాట. లీస్ట్ ఇప్పుడు జేబులో ఉంది, ఆగు. అదే రాగానే ఇవ్వాలని తెలియదా సరుకులు తెచ్చి ఇచ్చినప్పుడు? ఏం తల్లి పల్లి తినకు. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ అయితే రాసిన కదా. ఇప్పుడైతే ఒక్కొక్కటి చదువుకుంటా అన్ని వచ్చినాయి రాలేదా అనేది అయితే రిపీట్ చేసుకుంటాను నేను. కొబ్బరి డబ్బా కూడా పెద్ద తెచ్చిన ఈసారి, ఎందుకంటే ఎప్పుడైనా దీంట్లో సగం అంటే ఎంత 50 రూపీస్ 49 రూపీస్ ఉంటుంది. ఈసారి ఇది 97 ఎంత ఉన్నదిలే రేట్ అయితే. కానీ చీకటి పడుతుంది బయట అయితే కూర్చున్నాం ఫ్రెండ్స్. ఇంతసేపు అయితే వర్షం మామూలుగా పడ్డది అనమాట, ఎక్కువైంది ఉగాది కూడా ఎక్కువైంది. ఈసారి పౌడర్ డబ్బా కూడా పెద్దది. సంతూర్ సబ్బులు 5 అని రాసిన ఫ్రెండ్స్. నేనైతే మా ఆయన అయితే 2 పట్టుకొని వచ్చిండు. ఆయిల్ ప్యాకెట్స్ ఒక 3 రాసిన. సోడా ఉప్పు అంట. ఆయిల్ ప్యాకెట్స్ అయితే 3 రాసిన, 6 పట్టుకొని వచ్చిండు. ఏంది బ్లీచింగ్ పౌడర్ కాదు అది, సోడా ఉప్పు. విడిగి ఇచ్చిండా? ప్యాకెట్లు లేవేమో. ప్యాకెట్లు 5 రూపాయలే ఉన్నాయట. 5 రూపాయలు అంటే అయ్యింది, అది కూడా తెల్ల ప్యాకెట్. ట్రిపులెక్స్ సబ్బులు అయితే 6 ఎక్కడున్నాయి? ఇటీ అమ్మా ట్రిపులెక్స్ సబ్బులు తీసుకొచ్చి ఇలా పెట్టు. 6 ఉన్నాయా చూడు. 6 ఉన్నాయి ట్రిపులెక్స్ సబ్బులు. రిన్ సర్పు ఈసారి అయితే రిన్ రాసిన ఫ్రెండ్స్. ఇంతకుముందు ట్రిపులెక్స్ వాడి. ఎప్పుడు వాడేది అది కాదా? మినప్పప్పు. ఓ అలా పెడతాను ఎందుకు? మినప్పప్పు నేను అడిగింది ఇవ్వాల మీరు. మినప్పప్పు ½ కేజీ. మినప్పప్పు అయితే ½ కేజీ. బోల సబ్బులు 6 చూసుకో. ఉన్నాయి. డేటాల్ సబ్బులు 6 4 పెద్దవి. కోడా డబ్బా, కొబ్బరి నూనె డబ్బా, జీలకర్ర పెద్ద ప్యాకెట్ తెచ్చిండు మా ఆయన. ఓమ కూడా పెద్ద ప్యాకెట్. పల్లీలు పల్లీలు నేను అడిగింది ఇవ్వాలని చెప్పినా ఎలర్ట్గా ఉండాలి. అప్పుడు స్వీట్ కూడా అంత డిమాండ్ చేయడు. పల్లీలు, ఇడ్లీ రవ్వ రైట్ కేజీ అన్న. కేజీయా? పసుపు ప్యాకెట్, పసుపు ప్యాకెట్, తాలింపు గింజలు, కంఫర్ట్ అయితే వేయలేదు ఫ్రెండ్స్. కంఫర్ట్ అవి డబ్బాలు ఉన్నాయంట, ప్యాకెట్లు లేవంట. డబ్బాలు ఒకసారి డబ్బా తెస్తేనే మొత్తం ఒకటేసారి వేస్ట్ చేసాను ఫ్రెండ్స్ బకెట్లా. అందుకని ఇక నేనైతే డబ్బా రాయట్లేదు. చీమల పల్పం, పెసరపప్పు, కందిపప్పు. అమ్మో ఈసారి కందిపప్పు మా ఆయన తెచ్చిన ఫ్రెండ్స్. నేను చెప్పిందా మీకు, అంటే సరుకులు రాసేటప్పుడు ఏమని చెప్పినా కందిపప్పు అయితే రాయనైతే రాస్తానా, మళ్ళీ మా ఆయన ఏమంటాడో ఏమో, ఎప్పుడు రాసినా కూడా రేట్ ఎక్కువైందని తిడతా ఉంటాడని చెప్పినా. కానీ ఈసారి అయితే ఏం తిట్టలేదనమాట. కందిపప్పు అయితే పట్టుకొని వచ్చింది. ఎందుకంటే వర్షాకాలం కాబట్టి ఇక సమయానికి నేను డ్యూటీలో ఉండి సరిగ్గా రాకపోవడం ఇబ్బంది అవుతూ ఉంటుంది కదా. చక్కెర మళ్ళీ వర్షానికి ఇప్పుడంటే వర్షం లేని టైంలో అదే ఏదో లేదు అంటే టక్కున పోయి పట్టుకొని వస్తా. వర్షం వస్తా అంటే పోలేను కదా. సోడా ఉప్పు, గోధుమ పిండి 2 కేజీలు. ఇలానే ఎత్తాను, అన్ని కింద పడేసిన, దెబ్బలా పడేసిన. కానీ అంతే ఫ్రెండ్స్. ఇక డాబర్ రేట్ అయితే నేను ఇందులో రాయలేదు. అయితే మా ఆయన అయితే డాబర్ రేట్ పట్టుకొని వచ్చింది. రిచ్చమ్మకైతే రిచ్చమ్మ అని కూడా అనొద్దంటారు. రిచ్చమ్మ అనొద్దంట. రిచ్చమ్మ అనేది ఏంది? రిచ్చమ్మ మంచి పేరు పెట్టుకొని రిచ్చమ్మ అని పిలుస్తుంది. అయితే రిచ్చుకి అయితే ఇక ఆ పేస్ట్ ఉందన్నమాట. ఇక అందుకని ఇక మాకైతే ఈ 2 అయితే తీసుకున్నాం. ఒకటి మనిషికి ఒక తీరు. అసలు అయితే నేమో కాకపోతే ఎక్కడికి పోతారు ఆడుకోండి. ఒకసారి ఆడుకోండి. రిచ్చు అనేది ముద్దు నిక్ నేమ్ పెట్టినాం అనమాట. అసలు ఇక మా ఆయన అయితే ముద్దుగా అట్లా రిచ్చమ్మ అనేది పిలుచుకున్నాడు. అదే అలవాటు అయితే నాకు కూడా అదే అలవాటు అయింది. రోడ్డు మీద పోతే మాత్రం తన్నులు అయితే పడతాయి. రోడ్డు మీద పోదు, ఆడుకోండి బాబు. పోండి. ఇవన్నీ
నేను అలా చదువుకుంటా. చీకటి పడ్డది ఫ్రెండ్స్, ఇక చదువుకోవాలి. ఇక ఏముంటుంది అవన్నీ ఏమేమి ఉన్నాయి ఏందనేది అయితే మొత్తం అయితే ఒక పక్కా పక్కకైతే పెట్టేసిన. మరి సరే మాత్రం గట్టిగానే అయినాయి. గట్టిగా అంటే మర్చిపోయినా రేట్ చెప్పాలి కదా. మా ఫ్యామిలీ వరకు అయితే కొంచెం మాకు ఎక్కువే అనిపిస్తుంది. అన్నీ ఒకసారి తీయవా నువ్వు? తీ తాపకోటి తీస్తా ఉంటావు ఇటు. బా ఇంత అదే వామో. నేను ఇన్ని రోజులకి అంటే ఇన్ని నెలలు కూడా ఎప్పుడు కూడా ఇన్ని రోజులల్లా ఎప్పుడు కూడా హైయెస్ట్ అయితే కాలేదు. దాటింది. ఎప్పుడు దాటింది? 2400 దాకా పోయి వచ్చిన. ఒకటేసారి దాటిందేమో. కానీ దేనికో నాకు తెలిసినంత వరకు అయితే ఇగో ఇప్పుడైతే హైయెస్ట్ ఫ్రెండ్స్ రేట్ ఎంత అంటే 2000 అయితే వచ్చింది అనమాట. 2000 దాటింది. ఎక్స్ట్రా కూడా తీసుకున్నా వేయలేదు. కాకపోతే 2000 అయితే దాటింది బిల్లు ఈసారి అయితే. ఎప్పుడు కూడా 1300 1200 అంటే మాకు మా నలుగురికి మా చిన్న ఫ్యామిలీ వరకు అవి మాకు కొంచెం ఎక్కువ అనిపిస్తుంది అన్నమాట. ఒక్కొక్కసారి కాదు, నాకైతే ఎక్కువే ఫ్రెండ్స్. ఎందుకంటే మినిమం అడ్జస్ట్మెంట్ కొంతమందికి 3000 4000 అయితే, కానీ వాళ్ళకి సింపుల్ అనిపిస్తుంది. కానీ మాకు ఇది హై అమౌంట్ అనిపిస్తుంది. అట్లా ఇవి అనమాట ఫ్రెండ్స్. ఇక రేట్ అయితే మా ఈ నెల సరుకులు అయితే ఇవి అన్నమాట. ఇందులోకి ఏమన్నా మిస్ అయ్యి ఉంటే మీరైతే కామెంట్ చేయండి. నేనైతే ఏం మిస్ కాలేదనుకుంటానా. ఇవాళైతే మామయ్యకి అయితే అంటే 16వ తారీఖు ఫ్రెండ్స్ అదైతే చేయాలన్నమాట. ఇక కొద్దిగా ఆయనకైతే మా ఆయన బజార్ పోయి అయితే చికెన్ పట్టుకొని వస్తాడు. పట్టుకొని వచ్చినాక ఇక అది కూడా బ్లాగ్ అయితే పెడతాము. మిస్ కాకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. ఇవాళ అయితే పొద్దున్న నుంచి అయితే వీడియోస్ అయితే రాలేదు, ఇక తీరగలేదనమాట. అందుకని అంటే ఇక నాది ఒకటి షిఫ్ట్ చేంజింగ్, అందుకే ప్లస్ అందులో ఇక నేను వచ్చే మధ్యాహ్నం వచ్చేస్తా కదా, కొంచెం తోలేనన్నమాట. ఇక కొంచెం వీడియోలు చేయడానికి నిన్న ఒక రోజు ఇక నేనే పెట్టుకున్నా ఫ్రెండ్స్. ఇక నేనే తీసుకున్నా. ఇక ఏదో ఇక మరి ఆబ్సెంట్ కాకుండా అనేసి అయితే పెట్టేసిన అనమాట. ఇవాళ అయితే లేట్ అయినాయి వీడియోస్. ఇక రేపటి నుంచి అయితే లేట్ కావన్నమాట. ఎందుకంటే అంటే ముందే చూసుకొని అయితే తీసి పెట్టుకుంటాం వీడియోస్ అనమాట. నిన్న ఈ టైంకి నేను డ్యూటీలో ఉన్నా. ఇప్పుడు నిన్న ఈ టైంకి ఇక్కడ ఉంటే ఏదో ఒక బ్లాగ్ అయితే షూట్ అయ్యేది, అది ఇవాళ అయ్యేది. నేను నిన్న డ్యూటీలో ఉన్నా, మళ్ళీ ఎమ్మటే వచ్చాడు, మళ్ళీ ఎమ్మటే డ్యూటీకి పోడు కాబట్టి చేంజింగ్ కాబట్టి వీడియో అందలేకపోయింది అనమాట. అంతే. ఇక వీళ్ళు చూసుకొని అయితే ఖచ్చితంగా ఈ వారం మొత్తం ఇక ఈవినింగ్ టైంలో ఇప్పుడు నేను ఉంటా కాబట్టి ఏదో ఒక వీడియో అయితే కంపల్సరీ అయితే అవుతుంది అన్నమాట. కామెంట్ పెడుతూనే ఉన్నారు ఒకరి తర్వాత ఒకరు, వీడియో రాలేదు అనేసి. వీడియో అయితే వస్తుంది చూడండి. ఓకే ఫ్రెండ్స్, చాలా మంది అయితే సపోర్ట్ చేస్తున్నారు. మీ సపోర్ట్ అనేది మాకు ఎప్పటికీ ఇలానే ఉండాలి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, ఇదన్నమాట బ్లాగ్. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాము. బాయ్.